హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది వచ్చేసి పప్పుచారు రెసిపీ. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. నేను ఇక్కడ కుక్కర్ గిన్నెలోకి ఒక గ్లాసు, ఇది సుమారుగా 150 to 170 గ్రామ్స్ ఉంటుందండి పప్పు. నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. దీన్ని 2 times క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2.5 glasses వాటర్ వేస్తున్నాను. మీరు నానబెట్టుకున్నట్టయితే 2 glasses వాటర్ సరిపోతుంది. నేను అప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి 2.5 glasses వాటర్ వేసాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే పప్పు పొంగకుండా ఉంటుంది. సో ఇలా వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోవాలి. పప్పు చారులోకి కావలసిన చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నీట్గా క్లీన్ చేసి వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకున్నానండి. మాకు యూరోప్లో ఇండియన్ వెజిటేబుల్స్ దొరకవు, సో నాకు అవైలబుల్గా ఉన్నవి కీరా, క్యారెట్ అండ్ ఆనియన్, టొమాటో అండ్ కర్రీ లీవ్స్ అండ్ కొత్తిమీర, 4-5 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నా. పప్పు ఉడికిపోయిందండి. 4 విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తున్నా. పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది. దీన్ని గరిటెతో స్మాష్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా స్మాష్ చేసుకొని దీన్ని వేరొక బౌల్లో తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను చింతపండు నుంచి తీసి పెట్టుకున్న చింతపండు రసం వేస్తున్నా అండి. నాకు 3 glasses వరకు చింతపండు రసం వచ్చింది నేను తీసుకున్న చింతపండుకి. దీన్ని ఇప్పుడు చూసుకొని మీరు పులుపు చెక్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలి. నాకు ఇంకొక 3 glasses వాటర్ పట్టినాయండి. ఇప్పుడు మీకు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, అలాగే కారం, ఇందులో మెయిన్గా కావాల్సింది జీలకర్ర మెంతుల పొడి అండి. ఇది కూడా 1 స్పూన్ వేసుకోవాలి. దీనివల్ల పప్పుచారుకి చాలా మంచి రుచి వస్తుంది. వీటన్నిటిని చక్కగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆల్ వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఆనియన్, క్యారెట్, అలాగే దోసకాయ. మీకు మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. నా దగ్గర ఇవి మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, సో నేను వేస్తున్నా. కొత్తిమీరను కూడా కాడలతో సహా వేసుకుంటే పప్పుచారు టేస్ట్ బాగుంటుంది. అలాగే టొమాటో, కర్రీ లీవ్స్ అండ్ పచ్చిమిరపకాయలు వేసి అంతా చక్కగా కలిసేలా కలుపుకొని సాల్ట్ అది చెక్ చేసుకొని ఈ పప్పుచారుని మీడియం ఫ్లేమ్లో మంచిగా వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యేంత వరకు పప్పుచారుని మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ వెజిటేబుల్స్ అన్ని కుక్ అయ్యేంత వరకు ఒక 15 minutes పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి పప్పుచారుని 15 minutes తర్వాత పప్పుచారు చక్కగా మరిగిపోయిందండి. వెజిటేబుల్స్ కూడా అన్నీ కుక్ అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు వేసుకుందాం. పోపు కోసం వేరొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే లైట్గా స్మాష్ చేసుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి వేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అవుతుండగా ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. చక్కగా ఈ పోపు అంతా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే పప్పుచారు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కంపల్సరీ తాలింపు అనేది బ్రౌన్ కలర్ రావాలి. సో బ్రౌన్ కలర్ వచ్చిందండి. ఇప్పుడు ఇందులోకి ఇంగువను యాడ్ చేస్తున్నా. అలాగే కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఈ పోపుని మనం పక్కన పెట్టుకున్న పప్పుచారులో వేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ పప్పుచారు రెసిపీ రెడీ అవుతుంది. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.